కాదు మీ ముగ్గురు ఉండి కూడా ఆయన్ని మార్చలేకపోయారా, భయపెట్టలేకపోయారా? అసలు కొట్టేవాడు మేడం. నాకైతే సిగరెట్లతో బాగా ఊసలు పెట్టేవాడు మేడం. ఇగో మేడం ఎన్ని కొట్టిన దెబ్బలు ఇవ్వండి మేడం, ఎన్ని దెబ్బలేను మేడం. నాకు కత్తితోనే నరికేశాడు మేడం. ఇగో సిగరెట్ల దెబ్బలు ఇవన్నీ మేడం, ఎన్ని కొట్టిన. అడిగారా అతన్ని నీకేం కావాలి, ఎందుకు ఇలా మారిపోయావు, మా ముగ్గురి దగ్గర నుంచి నీకేం కావాలని అడిగారా? అతను మారటానికి మీరు ఏం చేయాలి అన్నది అడిగారా? అడిగాం. అడిగితే అంటున్నాడు, ఎక్కువ మాట్లాడుకో, నాకు డబ్బులు కావాలి, ఎక్కువ మాట్లాడుకో, నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వా, ముందు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తావా ఇవ్వా, నువ్వు ఇస్తావా లేకపోతే మా మమ్మీ డాడీ ఇక్కడికి వెళ్ళమంటావా అని వాళ్ళు ఈ మనిషిని చూసి గడగడగడగా ఓడిపోయారు, భయపడిపోయారు. ఏం కావాలి మీకు ఇక్కడికి? నాకు ఏం కాదు సార్, ఇప్పుడు మా అత్త మామ వాళ్ళు నా తల్లిదండ్రులు సార్. కానీ నా భర్త ఎప్పటికప్పటికి మా ముగ్గురిని హింసిస్తున్నాడు సార్. మాది పరువు గల కుటుంబం, మాకు అనేది ఏంటంటే మంచి పేరుంది ఊర్లో. నేను అరిసినప్పుడల్లా ఈదులో బయటకు వచ్చేవాళ్ళం కాదు. కానీ అత్త మామ భరించిన బాధలు ఎక్కువ మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నాడు మేడం. ఎంత చెప్పినా మారకుండా నా ఇష్టం వచ్చి తిరుగుతానని ఆస్తులన్నీ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ పెట్టడం, తాగుడు వాళ్ళకి పార్టీలు చేపించడం, తాగేసి వచ్చి ఇంట్లో మమ్మల్ని గొడవ చేయడం అట్లా చేస్తున్నాడు. ఇవన్నీ అర్థమైనాయమ్మా. ఏం కావాలని వచ్చారు అంటే మేము ఏం చేయగలం అంటే అతను మార్చాలా లేదంటే ఎందుకు మీ కోరిక ఏంటి? నా కోరిక సార్ నా భర్త మారుతుంది అదే సార్. నాకు అత్త మామ నా భర్త నాకు కావాలి సార్. నాకు వాళ్ళిద్దరికి ఇప్పుడు మీరు ఎవరు కలిసిలేరా? కలిసే ఉంటున్నాం మేడం. కాదమ్మా ఏంటి మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబీ మేడం. ఒక బాబు అవ్వడం వల్ల ఎంత? మొదటి నుంచి బాగానే ఉన్నాడు, ఎందుకు ఇలా మారిపోయాడు? అంటే చాలా బాబు ఒకటే బాబు అని కొంచెం మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తుపాస్తులు బాగున్నాయి సార్. మాకు ఒకటే బాబు కదా అని చెప్పి అపురూపంగా పెంచుకున్నాం సార్. వాడికి కావాల్సిందంతా ఇప్పించేవాళ్ళం, ఏది కావాలంటే అది ఇప్పించేవాళ్ళం, గారాభంగా పెంచుకున్నాము. వాడికి ఏదైనా అయితే కూడా మాకు అయినట్టు ఫీల్ అయ్యి దగ్గరుండి బాగా చూసుకునే వాళ్ళం సార్. అటువంటి వాడు మా ప్రేమని వాడు గుర్తించలేక వాడు వ్యసనాల్లో వాడు పెద్దగా అయిన తర్వాత ఇట్లా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బాగా మారిపోయినాడు సార్. మీకు కూడా అదే మార్పు? అదే మార్పే సార్. అతను కూడా ముందు పెళ్లి అవ్వక ముందు ఇలాంటి అలవాట్లు లేవు? ఏం లేవు సార్, బాగున్నాడు సార్. కాదు సార్ మీరేంటి మీరు కొడుకుని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారా? మీ మీద చేయలేపుతాడని చెప్పేసి ఇప్పుడు లేడీస్ అంటే ఏదో అమ్మ తక్కువగా కనిపించింది అనుకోవచ్చు, తండ్రి మీరు ఉన్నారు కదా, కొడుకుని కంట్రోల్ పెట్టలేకపోయారా? చిన్న పని చేసిన గారాభం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేడం. అంత గారాభం చేసాము, ఒక్కడే కొడుకు కాబట్టి గారం చేశారు, గారాభం చేసాం. పల్లెతో మేము తిరిగి చెప్పలేకపోతున్నాము. మమ్మల్ని చాలా హింస పెడతారు మేడం. రూమ్ లో వేసి ఇద్దరిని ఎట్లా అంటే ఇష్టం కొట్టడమే, మమ్మల్ని ఏం లేదు. బెల్ట్తో మేడం, బెల్ట్ ఇట్లా పడేది మేడం, చెప్పుకోలేక మేము ఇట్లా చేసేవాళ్ళం. హాస్టల్ కూడా పడిగేయాలని ప్లాన్ వేసాడు మేడం. అనాథ హాస్టల్ జాయిన్ చేయాలని ప్లాన్ వేసాడు మేము. వాళ్ళిద్దరిని మిమ్మల్ని బయటికి తరవేయచ్చు, ఆస్తిని రాసియాలని కొట్లాడతాడు. బెల్ట్ ఇమ్మంటావేంటి? ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ ఆవిడ ముగ్గురు కలిసి వాయిస్తారు, నేను ఇక్కడే కెమెరా ముందు. నేను అలా ఏం చేయలేదు మేడం. మరి నీ ముందే చెప్తున్నారు కదా, మీ ఆవిడ మీ అమ్మ మీ నాన్న ముగ్గురు కలిసి చెప్తున్నారు ఇక్కడ. తాగుడు పంచాయతీ ఏంటి, కొట్టుడు పంచాయతీ ఏంటి? ఎప్పుడు కొట్టలేదు మేడం. ఏంది ఇక్కడ నీ ముందే చెప్తున్నారు కదా. నమ్మదు మేడం, చెప్పినట్టు విను బాబా, ప్లీజ్ బాబా, ఎందుకు అరకు బాబా, ప్లీజ్ బాబా, నా మాట విను. సరే వాళ్ళ ముగ్గురు తమ్ముడు వాళ్ళ ముగ్గురు అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు నిజాలు చెప్పుకొని నువ్వు ఏం జరిగిందో చెప్పు. దగ్గర ఉండి ప్రతి ఒక్కటి లాలనపాలను చూసుకొని అవన్నీ కొని పచ్చి ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు. ఏమండి గారం చేస్తే ఒక నిమిషం, గారం చేస్తే కనుక ఇప్పుడు ఒకే బిడ్డని గారం చేసినటువంటి కేసులు చాలా చూసాం. చిన్నప్పటి నుంచి పెత్తనం చలాయిస్తారు, చిన్నప్పటి నుంచి చెడు ప్రవర్తన అనేది ఉంటుంది. అలా ఎవరు అనట్లే కదా. బాబు పుట్టిన తర్వాత మార్పు. ఎంత వయసు అయ్యాను ఇది ఇప్పుడు? నీ వయసు ఎంత ఇప్పుడు? 38 అంటే 35 సంవత్సరాల తర్వాత ఈ మనిషిలో మార్పు వచ్చింది. గారం చేస్తే వచ్చేటటువంటి వ్యవహారం కాదు. ఇతను బ్రెయిన్ ఎవరో చెడగొడుతున్నారు, పాడు చేస్తున్నారు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అవును సార్. మీ అమ్మా నాన్న కొడతావా కొట్టవా? నువ్వు ఎన్నిసార్లు కొట్టావు? నువ్వు కొట్టను అంటే మేము అప్పు కొట్టలేదు, నీ ముందే చెప్తున్నారు కదా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. బాబు రవి, ఈ వేదిక మీదకి వచ్చి హలో ఏ పేరెంట్స్ కూడా నా కొడుకు నన్ను కొడుతున్నారని చెప్పేసి చెప్పరు నాయన. కొట్టినా చెప్పరు. ఇంత ధైర్యంగా వాళ్ళు వచ్చి కొడుతున్నారంటే నువ్వు రోజు వాళ్ళని ఎంత హింసిస్తున్నావు అనేది అర్థమవుతోంది. సరే కొట్టట్లేదు 35 years నుంచి ఇప్పుడు 35 సంవత్సరాలు. కొడుకు పుట్టిన తర్వాత నీలో ఏమైనా మార్పులు నీకు కనిపించినాయా? అదొక్కటి చెప్పు చాలు. నీలో ఏమైనా మార్పులు కనిపించినాయా కంపెనీ మారిన తర్వాత? ఏం లేదు సార్, డైలీ ఇప్పుడు ఎలా ఉంటానో ఇంట్లో అలాగే ఉంటాను. ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావు? ఇంటికి ఎన్నింటికి వస్తావు? నైట్ టైం 8:30కి వస్తాను. వారిని మేము 1 week అబ్జర్వ్ చేసావు. నువ్వు ఏ రోజు 12 ఇంట్లో ఉన్నాం ఒకటి మాకు కనిపిలే. కెమెరాలు చూపించమంటావా మా వాళ్ళు వచ్చిన టీంని? ఇప్పుడే ఆన్లో ఉన్నావు, నువ్వు తాగి వచ్చావు ఇక్కడ కూడా. 12 లోపు నువ్వు ఏ రోజు ఇంటికి రాలా ఈ 3 years లోను? ఇప్పుడు సండే వస్తాను మేడం. మరి ఇప్పుడే కాస్త నేను ఎప్పుడు వెళ్ళనండి అంటున్నావు?
ఒక రోజు మేడం, ఒక రోజు. ఒక్క రోజు కాదయ్యా, నువ్వు అసలు ఒక రోజు కూడా ఇంట్లో లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేయవలసిన ఎంక్వైరీలు కొన్ని చేసాం. ఎలా ఇరుగు షాక్ పొరుగు ట్రీట్మెంట్ అడిగాం, ఇస్తే అయిపోయా. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగాము. నీ పెత్తనం అనేటటువంటిది అస్సలు బాలేదు, నీ వ్యవహారం బాలేదు, ఇంట్లో అరుపులు కేకలు, అమ్మో చంపేస్తున్నాడు, నాయనో చంపేస్తున్నాడు అని ఆవిడ అరుస్తుందంట, వాళ్ళు అరుస్తున్నారంట. ఇరుగు పొరుగు అందరూ వచ్చి చెప్పారు మాకు. కాదమ్మా, ఏదో పొడిచేదాకా ఆగుతారా ఏంటి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎవరా? అబ్బాయిని తీసుకెళ్ళి వేస్తే ఇట్లాంటి వాళ్ళు ట్రీట్మెంట్లు ఇప్పిస్తారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఆ టైంలో ఉండడు మేడం, పారిపోతాడు మేడం. వాళ్ళిద్దరి గురించి ఆలోచించేదాన్ని మేడం. లేక ఒక కొడుకు కదా, వాళ్ళు ఎందుకు నేను విడదీయాలని సార్ నేను కంప్లైంట్ ఇవ్వాలని భయపడ్డాను. కానీ నా భర్త ఏమవుతాడా, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం జైల్లో పెడితే మళ్ళీ అందరినీ ఏమైనా చేస్తే సెకండ్ లో ఏదైనా జరుగుతాయి అమ్మా. ఇవన్నీ రిస్క్ తీసుకోలేరు కదా. కత్తో నరికాడు చేయి మీద, మళ్ళీ బెల్ట్ తో కొట్టాడు. మా కూతురులా చూసుకుంటది మేడం. అలాంటి అమ్మాయిని అట్లా అడ్డు వస్తుందని చెప్పి కూడా ఆయన కొట్టేటప్పుడు ఆ అమ్మాయి అడ్డు వస్తే ఆ అమ్మాయిని కూడా కొట్టాడు మేడం. ముగ్గురిని కలబట్టి డోర్ వేసి కొట్టాడు మేడం. రిటర్న్ మీరు 4 పీకపోయారా? మీ ముగ్గురు, ఆయన ఒక్కడు తాగేసి వస్తాడు, 4 పీకారంటే కింద పడతాడు. బాగా తాగుతాడమ్మా. ఏం ప్రేమమ్మా? తాగుడు పీక్ లో ఉంటాడు, ఉదయం కూడా తాగుతాడు, ఉదయం నుంచి సాయంకాలం వరకు. బయట తాగిన కాక ఇంటికి కూడా ఇక్కడ టీవీ షోకి రా అంటే తీసుకుని వచ్చారు, అబ్బాయి వచ్చాడు కదా, అలా డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అతన్ని? రానన్నాడు. టీవీ షోలకు వచ్చేస్తా కానీ డాక్టర్ దగ్గరికి రాడా? తాగే ప్యాటర్న్ చెప్పమ్మా. ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతాడా? తాగుతాడు సార్. ఇంకా బయట తాగిన కాక బాటిల్ తెచ్చుకుంటాడు. జాబ్ చేసి ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదా? ఇవ్వండి మేడం. మా ఆస్తిలో వాళ్ళ అమ్మ దగ్గర ఎందుకు ఇవ్వలేదే? నీకు బంగారం కొనిపెట్టలేదా? అసలు ఎవరు కొనిచ్చారా అవన్నీ? మీ అమ్మ మీ నాన్న నాకు కొని పెట్టారు. మా అత్తయ్య మామి మట్టికండి నాకు నగలు. వాళ్ళ డబ్బులు కూడా ఆయన ఉద్దేశం అయితే వాళ్ళ మట్టికి నాకు నగలు కొంటారు. పండగలు వచ్చినా ఏ వారాలు పండగలు అయినా సరే, మా పెళ్లిళ్ళ రోజు అయినా సరే, మొత్తం మా బంగారం చీరలు వాళ్ళే కొనింది. కానీ ఒక్క రోజు ఇదిగో నీకు పువ్వులు తెచ్చాను, చీర తెచ్చాను ఒక్క రోజు నా భర్త అనలేదు సార్. కానీ మా అమ్మ మా నాన్న మట్టికి నన్ను బంగారంలో చూసుకుంటున్నారు మేడం. కానీ నా పుట్టిల్లు కూడా గుర్తు రాదు మేడం, నా పుట్టిల్లు కూడా గుర్తు రాదు. అట్ట బాగా చూసుకుంటారు మేడం మా అమ్మ. అయ్యో, అద్భుతమైన కుటుంబం. ఓ రకంగా వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు కోడల విషయంలో. అసలు ఫస్ట్ టైం మేము ఈ స్టేజ్ మీద అత్త కోడళ్ళు, అత్త మామను కోడలు ఒక టీం లాగా మంచిగా మాట్లాడుకుంటున్నారు. కర్మ ఏంటంటే ఇక్కడ ఏదో దిష్టి తగిలినట్టు ఈ పిల్లడు ఇట్లా తయారయ్యాడు సడన్ గా. సో ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతాడు, సాయంత్రం వచ్చినప్పుడు సగం బాటిల్ ఇంటికి తీసుకొస్తాడు, అదే తాగిన మత్తులో వర్క్కి వెళ్తాడు, అదే తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తాడు, అదే తాగొచ్చి మిమ్మల్ని కొడతాడు. అంతా ఇది బంగారం అంతా కూడా మొత్తం తాగుడు చుట్టూరేగా. తాగుడు చుట్టూనే సార్. తాగొస్తేనే ఆ బిహేవ్ చేస్తుంటాడు సార్. అమ్మ 12కి వస్తాడు, మీరు డోర్ తీయకపోతే ఏం చేస్తాడు? అరుస్తాడు మేడం. బయట చుట్టుపక్కల వాళ్ళందరి ముందు పరువు అరుస్తాడు. దబ్బా కొడతాడు మేడం. డబ్బా కొడుతుంటే అప్పుడేమొచ్చి మా అత్తయ్య భయపడిపోయి డోర్ నెమ్మదిగా తీసి. ఇంతమంది మనం మాట్లాడుతున్న అతని వ్యవహారం గురించి చెప్తున్నా కూడా ఏంటి అంటున్నాడు. అతను యాక్టింగ్ కాదు, మర్చిపోతున్నాడు. అది బ్రెయిన్ లో కూడా వెళ్ళిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.